హలో అండి. ఈ వీడియోలో పర్ఫెక్ట్ పెసరట్టు ఉప్మా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. 1 కప్ పెసలకి 1/4 కప్ రైస్ తీసుకోండి. ఒక బౌల్లో 1 కప్ పెసలు, 1/4 కప్ రైస్ తీసుకుని వాటర్ పోసుకుని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పెసలు మునిగేంత వరకు వాటర్ పోసుకుని 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానిన పెసల్ని ఒకసారి వాటర్ పోసుకుని క్లీన్ చేసుకోవాలి. మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న పెసలు, రైస్ వేసుకోవాలి. అందులో కారాన్ని బట్టి పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్ బొంబాయి రవ్వ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ లైట్గా కలర్ చేంజ్ అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవగానే అందులో పోపు దినుసులు, జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇందులో 1.5 కప్ మిల్క్, 3.5 కప్ వాటర్ తీసుకోవాలి. మొత్తం 5 కప్స్ తీసుకోవాలి. ఇలా ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల ఉప్మా చక్కగా ఉడికి పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటర్, మిల్క్ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఉప్మా రవ్వలో సాల్ట్ వేసుకుని ఆ ఉప్మా రవ్వని ఈ వాటర్లో వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. ఉప్మా రవ్వ వేసుకున్న వెంటనే లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఈ గిన్నె పైన మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉప్మాని రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది. ఇలా రెడీ అయిన ఉప్మాలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఉప్మా రెడీ అయిపోయింది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత పెసరట్టు వేసుకోండి. పెసరట్టు ఇంకా ఎక్కువ కలర్ఫుల్గా కనపడాలనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోండి. ఉప్మాలో ఆనియన్స్ వేసుకోలేదు కాబట్టి ఇక్కడ పెసరట్టు పైన ఎక్కువగానే ఆనియన్స్ వేసుకోండి. ఎప్పుడైనా దోశ చుట్టూ ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్తో పాటు నెయ్యి కూడా కలుపుకుని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెసరట్టు చక్కగా ఫ్రై అయిపోగానే ఇందులో ముందుగా రెడీ చేసుకున్న ఉప్మా పెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసి లో ఫ్లేమ్లో 2 వైపులా 2 మినిట్స్ కాల్చుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.